ఐం ప్రేం శ్రీమాత్రే నమః. లలితా త్రిశతిలోని 2వ శ్లోకము. ఓం కమలాక్షి కల్మషగ్ని కరుణామృత సాగర కదంబ కాననావాస కదంబ కుసుమప్రియ. ఈ శ్లోకంలోని మొదటి నామము కమలాక్షి యొక్క వివరణ గతంలో తెలుసుకున్నాము. 2వ పదమైన కల్మషగ్ని అనే నామం యొక్క విశేషతను మనము ఈరోజు తెలుసుకుంటాం. ఈరోజు నామము కల్మషగ్ని. మహాత్రిపుర సుందరి అంటే సమాధి అవస్థ యొక్క భిన్న భిన్న స్థాయిలు. మహాత్రిపుర సుందరి సమాధి యొక్క అవస్థగా ఉండి మనకు పరమశాంతిని ఇస్తుంది, పరమ కైవల్య ఆనందం మనకు ఇస్తుంది. ఈ సమాధి అవస్థ యొక్క భిన్న భిన్న స్థాయిలను మనకు యోగులు చెబుతారు. అవి 1 సవికల్ప నిర్వికల్ప సమాధి, 2 నిర్వికల్ప సమాధి, 3 సంప్రజ్ఞాత సమాధి. ఈ విధమైన సమాధి అవస్థలు భిన్న భిన్న రూపంలో అనుభూతి పొందిన యోగులు ఋషులు మనకు తెలిపారు. ఇందులో కైవల్య ఆనందం అంటే పరమానంద ప్రాప్తి. పరమానంద అవస్థ కోసము మనము ఋతుంబర ప్రజ్ఞ కోసము వెతుకుతూ ఉన్నాము. అసత్యముతో నిండిన వాతావరణంలో శరీరము, మనస్సు, బుద్ధి మొదలైన అవగుణాలకు అతీతంగా అహమస్మిని దాటి అస్మి మాత్రమే ఉన్నది. ఈ అవస్థకు చేరిన సమాధి స్థితిని మనము కైవల్యానందము అంటాము. నిత్యానందము, పరమానందము, పూర్ణానందము, సచ్చిదానందము మొదలైన నామాలతో పిలువబడే ఆ స్థితిని చేరుతాము. ఆ ఆనంద అవస్థలో మన తరువాత స్థాయి మోక్షము. నిత్యానందము, నిత్యానందాని స్వరూపానికి మహాగణపతి స్వరూపము, పరమానంద స్థితికి అమ్మవారు, పూర్ణానంద స్థితికి శ్రీ విద్యా స్వరూపము, ఆ తర్వాత వచ్చేది సచ్చిదానందం స్థితి. ఆ స్థితిని తెలుసుకోవాలంటే, సచ్చిదానంద స్థితిని మనము తెలుసుకోవాలంటే కల్మషగ్ని నామం యొక్క విశేషతను తెలుసుకోవాలి. కల్మషగ్ని నామమునకు శ్రీ శంకరాచార్యుల వారు భాష్యము ఇలా చెప్పారు. కల్మషం అంటే పాపాలను నాశనము చేసే శక్తి గల దేవియే కల్మషగ్ని. ఇది సామాన్య అర్థము. దుర్గా సప్తశతి భగవద్గీత పఠిస్తున్న వారికి ఇది చక్కగా అర్థమవుతుంది. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నేను నీ పాపాలు అన్నింటినీ తొలగించి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని భగవతి యొక్క వచనం ఇది. ఈ వాక్యం వల్ల మనకు అర్థమైనది ఏమంటే, పాపాలను నాశనం చేయడము భగవానుని భగవతి యొక్క లీల మాత్రమే. ఈ లీలయే లలిత. ఇక్కడ లక్ష్యము కల్మషాలను నాశనము చేయడం. కల్మషాలు మనలో తొలగిపోయిన తర్వాత మనలో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధియే చిత్తవృద్ధి నిరోధం. ఇదియే యోగము. తన్మయత్వంతో, తాదాత్మ్యంతో, తద్రూపత్వంతో అద్వైత సిద్ధి యొక్క అవస్థలో ప్రవేశించాలి. ఏదైనా ఒక శబ్దాన్ని నిరంతరం జపం చేయడమే లక్ష్యము. పాపశ్రవణంతో మన పాపాలు నిండిన అవస్థలో, కల్మషాలతో నిండిన అవస్థలో మనము ఉన్నాము. ఉదాహరణకు పరదూషణ, పరనింద అంటే మనకు ఇష్టం. మనకు ఇతరులను తిట్టడము, ఇతరుల గురించి మాట్లాడుతుంటే వినడము మనకు చాలా ఇష్టం. ఇదంతా కలిదోషములలో ఒక్కటిగా భావించాలి. మన గురించి మనము ఆలోచించడము లేదు. ఇతరులు ఏమి చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నాము. ద్వైత భావంలో మనము ఇతరుల గురించి ఆలోచిస్తే మనము పాపము పొందుతాము. కానీ భగవతి కరుణామయి, దయామయి ఆ ఆనంద అవస్థను మనకు ప్రసాదించడానికి మన కల్మషాలను, మన పాపాలను క్షమించి మనలను నితాంత సౌఖ్యంలో, ఆనందంలో ఉంచడము అమ్మ యొక్క ప్రకృతి. ఆ ప్రకృతిలో మనము వికృతి చూస్తున్నాం. ఏ విధముగా చూస్తున్నాము?
మనము చాలాసార్లు మన సాధనలో కొంత సమయము సంకల్ప సహిత సకామ సాధన జపము చేస్తాము. అది ఆ సమయంలో స్వార్థపూరిత సాధన అవుతుంది. తన బిడ్డలకు ఏమి కావాలో తల్లికి మాత్రమే తెలుసు. బిడ్డకు ఎప్పుడు ఎక్కడ ఏమి కావాలో ప్రతి తల్లికి తన బిడ్డ గురించి తెలుస్తుంది. ఆ జగజ్జనని ఈ లీలావశమైన జగత్తును సృష్టి చేసి లీలావశమైన ఆటలో మనకు సుఖము, ఆనందము మొదలుగునవి ప్రసాదిస్తుంది. పాపము వాక్యము వినడం కూడా పాపమే, కానీ మనము వింటూ ఉన్నాము. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరిలో ద్వంద్వత కలిగిన విచారము కలుగుతుంది. దానిలో వీరు మంచి, వీరు చెడ్డ, వీరు మంచివారు కాదు అని ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటూ ఉంటే ఆ శ్రవణం కూడా పాపమే అవుతుంది. దాని తరువాత కూడా నీవు నీ కల్పనతో ఇతరులపై ఆరోపణతో కూడిన మాటలు మాట్లాడతావు. ప్రతి శబ్దం అంటే ప్రతి అక్షరము బీజమంత్రము అవుతుంది. మనకు ఈ కల్మషగ్ని అనే నామావళిలో మనం తెలుసుకున్న అర్థం ఏమంటే అమ్మవారు మన యొక్క పాపాలను పోగొడుతుంది అని తెలుసుకున్నాము. రెండవది, మనము ఎవరి విషయాల్లో మనము నిర్వికల్ప సమాధి స్థితిలో చేసేటప్పుడు కొంతవరకు సాధన చేస్తూ ఆ తర్వాత దానిని పక్కన పెడతాము. ఆ సాధనలో కూడా ఎవరి కోసం చేస్తామంటే మన స్వార్థత కోసం మనం సమాధి సాధన చేస్తాము. ఈ సమయంలో మనకు ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడుతుంటే లేదా మంచిగా మాట్లాడుతుంటే ఆ విషయాలను వినాలనే ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కూడా ఒక పాపము లెక్క అవుతుంది. మన పాపాలనంతా అమ్మవారు దయతో క్షమించి పోగొడుతుంది అన్నదే ఈ కల్మషగ్ని నామ ఉపోద్ఘాతంలోని విశేషం. హరి ఓం తత్సత్.